వెల్కమ్ టు మై ఛానల్ 8th క్లాస్ మ్యాథ్స్ డిస్కస్ చేసుకుంటున్నాం లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ ఎక్సైజ్ 2.5 టాపిక్ లాస్ట్ వీడియోలో అప్ టు 6th ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం నాన్న. ఇవాళ 7th ప్రాబ్లం నుంచి సాల్వ్ చేసుకుందాం. 7th ప్రాబ్లం ఏమి ఇచ్చాడో చూద్దాం నాన్న. ఆఫ్టర్ 15 years Mary's age will be 4 times of her present age. 4 times of her present age. Find her present age. present age ఎంతో కనుక్కోమంటున్నాను నాన్న. ఇప్పుడు ఏంటి, let the present age of Mary ఈక్వల్ టు ఎక్స్ ఇయర్స్ అనుకుందాం. మనకు తెలియదు కాబట్టి ఎక్స్ ఇయర్స్ అనుకుందాం నాన్న. తర్వాత ఆఫ్టర్ 15 years మ్యారీస్ ఏజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 15 అనుకుందాం నాన్న. ఎక్స్ ప్లస్ 15 years అకార్డింగ్ టు ద ప్రాబ్లం x plus 15 equal to 4 into x. x plus 15 equal to 4 into x అంటే x plus 15 equal to ఏమవుతుందమ్మా 4x అవుతుంది. ఇప్పుడు ఈ 4xని టేపు తెచ్చేసుకుంటే ఏమవుతుంది, ఈ x మైనస్ కింద ఫామ్ అయిపోతుంది, ఇది ప్లస్ కింద ఉంటుంది. ఇది ఇటు తీసుకెళ్ళానమ్మా, ఇది ఇటు తీసుకొచ్చాను అంతే. 4x లోంచి x తీసేస్తే ఎంత 3x ఈక్వల్ టు 15. x ఈక్వల్ టు ఎంత 15 డివైడెడ్ బై 3. 3 5 టైమ్స్ క్యాన్సిల్. Therefore x equal to ఎంతమ్మా 5. Therefore the present age of Mary equal to ఎంతమ్మా 5 years. ఎంత 5 years. నెక్స్ట్ 8th ప్రాబ్లం నా. Arvind has a kiddie bank. అరవింద్కి కిడ్డీ బ్యాంక్ ఉందట. కిడ్డీ బ్యాంక్. It is full of 1 rupee. It is full of 1 rupee and 50 paisa coins. And 50 paise coins. It contains 3 times as many 50 paise coins as 1 rupee coins. Yes, 1 rupee coins. The total amount of the money. Total amount of the money in the bank is rupees 35. How many coins of each kind are there in the bank. అందులో ఏవి ఎన్ని కాయిన్స్ ఉన్నాయో కనిపెట్టమంటున్నాను. చూద్దాం. అదే ఏంటి, నెంబర్ ఆఫ్ 1 rupee కాయిన్స్ ఎక్స్ అనుకుందాం అమ్మా. నెంబర్ ఆఫ్ 1 rupee కాయిన్స్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్, నెంబర్ ఆఫ్ 50 పైసే కాయిన్స్ ఏమన్నాడు 3 into x అన్నాడు కదా, అంటే 3x. ద వాల్యూ ఆఫ్ టోటల్ కాయిన్స్ ఏం రాసుకోవచ్చు, ద వాల్యూ ఆఫ్
total coins equal to 3x by 2 plus x. Since 50 paisa coins of 3x equal to rupees 3x by 2. According to the problem ఏంటి, అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఏం చేయొచ్చు, అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఏంటి 3x by 2 ప్లస్ ఎక్స్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు, టోటల్ 35 కదా, ఈ 2 క్రాస్ మల్టిప్లికేషన్ 3x ప్లస్ 2x హోల్ బై 2 ఈక్వల్ టు 35. 3 ప్లస్ 2 ఎంత, 5x by 2 ఈక్వల్ టు ఎంత 35. ఇప్పుడు 5 7 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది, అంటే x ఈక్వల్ టు 7 2 0 ఎంత 14. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా 14. దేర్ ఫోర్ క్లారిటీలో చూడు. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ ఈక్వల్ టు ఎంత 14. నెంబర్ ఆఫ్ 50 పైసే కాయిన్స్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ అనుకున్నాం కదా, అంటే 3x అంటే 3 ఇంటూ 14. 4 3s are 12, 3 1s are 3, 3 plus 1 4, 42. నెక్స్ట్ 8th ప్రాబ్లం అయిపోయింది నాన్న. 9th ప్రాబ్లం. A and B are together can finish. A and B together can finish a piece of work in 12 days. 12 daysలో A B కలిసి చేసేయచ్చు అంటమ్మా. If A can finish the same work in 20 days, in how many days B alone can finish it. A B కలిపి ఏదైనా వర్క్ ఇస్తే కనుక 12 డేస్లో కంప్లీట్ చేస్తారంటున్నానా. ఇప్పుడు ఇఫ్ ఏ కెన్ ఫినిష్ సేమ్ వర్క్, అదే ఏ ఒకటి తీసుకుంటే 20 డేస్లో కంప్లీట్ చేయగలదట. అప్పుడు బి ఒక్కటి కలిసి ఎన్ని డేస్ తీసుకుంటుంది అని అడుగుతుందమ్మా. ఇప్పుడు చూద్దాం నాన్న. ఏ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ డేస్ 12 days ఇచ్చాడు. ఇప్పుడు ఏ ప్లస్ బి 1 day వర్క్ ఈక్వల్ టు ఎంత 1/12th పార్ట్ అవుద్ది. ఏ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్, ఏం చెప్పడమ్మా, ఏ క్యాన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ ఎన్ని డేస్ అమ్మా 20 days ఇచ్చాడు. దెన్ హిస్ 1 day వర్క్ ఏమవుద్ది, దెన్ హిస్ 1 day వర్క్ ఏమవుతుందమ్మా 1/20 ఎంత 1/20 అవుతుంది. దేర్ ఫోర్ బీస్ 1 day వర్క్ ఏమవుతుంది, బీస్ 1 day వర్క్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీస్ 1 day వర్క్ ఏస్ 1 day వర్క్ అంటే దట్ ఈక్వల్ టు 1/12 మైనస్ 1/20 ఈక్వల్ టు ఏమవుతుంది 5 minus 3/60, that equal to 2/60, that equal to 1/30. Therefore number of days to take B to complete the whole work equal to the whole work equal to ఎంతమ్మా 30 ఎంత 30. నెక్స్ట్ నాన్న 10th ప్రాబ్లం నాన్న. ఇఫ్ ఏ
if a train runs at 40 kilometers per hour, it reaches its destination late by 11 minutes. But if it runs at 50 kilometers per hour, it is late by 5 minutes only. 5 minutes only. Find the distance to be covered by the train. చూద్దాం నేను. Let the distance to be reached ఎంత? Let the distance to be reached ఎంత? X kilometers. Time taken to travel X kilometers with speed 40 kilometers per hour equal to X by 40 hours. Time taken to travel X kilometers with speed 50 kilometers per hour equal to X by 50 hours. 40 అయితే 40 by X by 40 X by 50. According to the problem ఏమవుతుంది? According to the sum the difference between the times that equal to 11 minus 5 equal to ఎంత? 6 minutes. అంటే 6 by 60 hours. అంటే therefore X by 40 minus X by 50 equal to ఎంత? 6 by 60. That equal to ఎంత? 1 by 10. అంటే X by 4 minus X by 5 equal to 1. అంటే 5x minus 4x whole by 20 equal to 1. అంటే X by 20 equal to 1. అంటే X equal to ఎంతమ్మా? 20. Therefore the required distance to be traveled by the train equal to 20 minutes. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.